లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు 2500 కోడలకు 2500 అత్తకు అరే 4000 రయ్యా తక్కువ చేస్తారు. అత్తకు 4000 కోడలకు 2500. ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్ళి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతందుకు నన్ను దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలను చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్నావు, ఏం సంగతి అంటే ఏం తెచ్చింది కోడలు, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తే అని ఆయమంటుంది. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినావా అంటే నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా, ముందే ఎంత పని చేస్తుంది, అత్తా కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలనో కాదు, రాష్ట్రం అంతటా ఉన్నది. మోసం కాని వ్యక్తి, మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు. నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా? బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా, నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? తెచ్చిండా లేదా? ఒక గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరికి మించి ఒకరు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లా, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా, రాజకీయంలో, 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయండి బీసీలందరూ, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తుంది. అదొక్కటే మాత్రమే కాదు, ఇంకేం చెప్పిండు, బీసీ సబ్ ప్లాన్ తెస్తా, చట్టబద్ధత తెస్తా, ఒక్కొక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా 42% బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. చేసినావా మరి? నీ చేతుల పని కదా అది. సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం, ఢిల్లీలో చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక్క నిమిషానికి. మరి నీ చేతుల బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే, ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా పెట్టలే. మరి ఏమైనా 1,00,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది? అది నీ చేతుల్లోనే ఉంది కదా, అది పెట్టాడు. 42% కాంట్రాక్టు, 42% కాంట్రాక్టు ఎవరకు? బీసీలకు ఇస్తా అన్నాడు. మరి మీ పరిగిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయి, ఆ రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా, 42% వచ్చినాయా బీసీలకు? రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చినాయా? మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా, ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా, అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పాస్ చేయొచ్చు కదా, బడ్జెట్లకి 20,000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇవేవి ఇయ్యడంట, ఇక్కడ ఆయన చేతులున్నాయేమో ఇయ్యడంట. కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు. అట్లా కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయిండంట. అయితే ఇళ్ళతోని అమ్మకు అన్నం పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా అంటే? ఇంత విచిత్రమైన మనిషి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు. ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఏదో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది ఆయనకు. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన. మీరు చూడుర్రి, పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు, ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది, మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈయన రోజు అది ఎక్కడైనా సరే, ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా, నా డౌట్. వాళ్ళ భార్యను అడగాల మరి, నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు, కేసీఆర్ పేరు అంటే. ఎంత ఫోబియా పట్టుకుందంటే, ఎందుకు ఇంత భయం నీకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 అడ్డమైన హామీలు ఇచ్చినావు, ప్రజలు నమ్మినరు, ఓటేసిర్రు, నీకు అవకాశం ఇచ్చిర్రు, పని చేయి. 6 గ్యారంటీలు అన్నావు, పని చేయి. ఎందుకు ఈ డ్రామాలు? నేను అడుగుతా, బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిడతాడు నిన్నాడు. నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా,
చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా. నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా. అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే 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 ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు. ఖుల్లా చెప్తున్నాడు ఆయన, నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు